హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసాద్. ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే కూలి పనికి వస్తే పోతుంటాం. ఆ కూలి పని మేమైతే ఎలా చేస్తాం ఈరోజు మీకు అయితే డీటెయిల్గా అయితే చెప్తాను. ఆ పని అయితే మీకు అయితే తెలిసే ఉంటుంది. శనకాయ బిరుకుడు అయితే అంటుంటారు. ఇంక లేట్ చేయకుంటే అయితే మనం డైరెక్ట్గా వచ్చి ఇంకా పని కాడకొస్తే వెళ్ళిపోద్దాం. ఇంకా నేనైతే పని కాడకొస్తే వచ్చేసాను. చూస్తున్నారు కదా జనాభా అయితే ఎలా ఉన్నారో. ఇప్పుడైతే పని అయితే ఎలా చేస్తారు మీకు అయితే బాగా డీటెయిల్గా అయితే మీకు చూపిస్తాను. ఈ పనికి అయితే 2 బ్యాచ్లు అయితే వచ్చినాయి. ఎక్కడికి పోతే ఒకటి గంగనపాలెం బ్యాచ్, ఒకటి మా ఊరు బ్యాచ్ అయితే వచ్చినది. ఇప్పుడు గంగనపాలెం మేస్త్రి అయితే వచ్చి చెప్తారు చూడండి మన ఫాలోవర్స్ కి అయితే. ఈ పనులు అయితే మా ఊరు సైడ్ అయితే ఎక్కువ అయితే ఉంటాయి. శనక్కాయ పిరుకుడైనా శనక్కాయ మిషన్కైనా వచ్చినప్పుడు అయితే జాగ్రత్తగా అయితే పని వచ్చి చేయాలి. ఎందుకంటే పాములు గిమ్మలు మంటర కబ్బలు ఏమైనా ఉండవచ్చు చెప్పలేము. ఇంకా మనం అయితే ఇంక ఏమున్నా మనం అయితే పని వచ్చి చేయాల్సిందేను. ఇంకా మనం వచ్చేది డబ్బులకి అయిపోయిన కూలికి. ఇంకా కూలి కోసం అయితే ఇంకా మనం అయితే పని వచ్చి చేయాల్సిందేను. నిన్నైతే మా వాళ్ళు అయితే పిరుగుడికి అయితే వస్తే అంటే సగం బిట్టు అయితే వదిలేస్తారు. అంటే టైం అయితే అయిపోయింది 6 వరకు అయితే. ఇప్పుడైతే సగం పెరుకుని అయితే మా వాళ్ళు అయితే మిషన్ అయితే వేసుకోవాలా. ఇప్పుడైతే నేనైతే పెరుగు వచ్చి చూపిస్తాను చూడండి. మా వాళ్ళు అయితే ఎలా అయితే పెరుగుతాం. మా వాళ్ళనే కదా నేను కూడా తరగా అలాగైతే పెరుగుతాను. ఇప్పుడైతే చూస్తున్నారు కదా నేనైతే ఎలా అయితే పెరుగుతున్నాను. నా మరి పెరిగిన పోతే ఆ మరుగు తీసుకుని అయితే కింద అయితే వేసేస్తాను. ఇప్పుడు నేనైతే శనగ చెట్టు అయితే పెరుగు అయితే కింద వేసాను కదా. ఆ మారుగు అయితే పెరిగినంతే ఈరోజు అయితే పెరిగినామంటే రేపు మార్నింగ్ అయితే వచ్చేస్తామన్నమాట పనికి అయితే. ఇప్పుడైతే వీళ్ళైతే గుట్ట వేస్తారు చూడండి. మొత్తం అయితే శనగ అయితే మొత్తం అయితే ఒక దగ్గర అయితే గుట్ట అయితే వేస్తున్నారు కదా. ఆ మారుగు అయితే మేమైతే వేసైతే అంటే ఆ రోజు అయితే మిషన్ అయితే వేస్తాము. ఇప్పుడైతే ఆ మిషన్ అయితే ఇంకో పక్క అయితే వేస్తున్నారు. అంటే ఈ బ్యాచ్లో అదైతే శనకాయ అయితే ఉన్నది. దాని కాడకి వచ్చి పోయి ఉన్నారు. ఇప్పుడైతే మీకు అయితే టాటర్ వచ్చి చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా తాసిట్లలో అక్కడక్కడ అయితే వాపడుతున్నది. వాళ్ళ కాడ పోయి కాడ మీకు వచ్చి చూపిస్తాను. ఆడైతే మీకు వచ్చి పని అయితే ఎలా ఉంటుందో. ఇప్పుడు వీళ్ళు వచ్చిన పనికి ఏమంటే మామూలుగా ఇంతేను. ఉదయాన్నే 8 గంటలకో 9 గంటలకు పనిలో అయితే వంగేస్తారు. 6 గంటలు 8 గంటలకి 9 గంటల పనిలో వంగిన తర్వాత ఏమంటే మధ్యాహ్నం 2 గంటలకో 1:30 అయితే అన్నానికి అయితే లేసి అయితే ఇంకా వాటేసరికి అయితే పనులు అయితే వంగేసి అయితే ఇంకా సాయంత్రం అయితే 6 గంటలకు అయితే పని అయితే దిగిపోతారు ఇంటికి అయితే. చూస్తున్నారు కదా ఈ కైలో అయితే ఇప్పుడు ఆ చెట్లకు అయితే నీళ్ళు కొట్టిన పైపులు అయితే మామూలుగా అయితే మా పక్క అయితే చిలక పైపులు అంటారు. ఆ పైపులను అయితే బీటికెళ్ళి అయితే లాగేస్తాం. ప్రతి అయితే లాతనాలు చూస్తున్నారు కదా. ఎంత కష్టం అయితే చిన్న కష్టం అయితే ఉండదు. మీకు వీడియోలో చూసి దానికైతే అట్టయితే ఉన్నది. అదైతే ఇప్పుడైతే ఇడైతే గుట్ట అయితే వేస్తున్నారు కదా. ఈ కైలో అయితే శనక్కాయలు అయితే వాళ్ళకి మీరు కూలి ఎంత అనుకుంటున్నారు అంతేనే. ఇప్పుడు 7 గంటలకి ఏంటి 8 గంటలకి 9 గంటలకి అయితే పనులు అయితే వంగేస్తారు. సాయంత్రం 6 గంటల దాకా అయితే మామూలుగా 600 అంతే 600 అయితే ఇస్తారు అన్నమాట. వీళ్ళకైతే మాకైతే కూలి అయితే ఈ పనిలో అయితే. ఈ పనితో పాటు ఇంకోటి కూడా అయితే ఉన్నది శనక్కాయ పిరుకుడు అని. దానికైతే మామూలుగా అయితే ఇప్పుడైతే ఉదయాన్నే 6 గంటలకు అయితే వెళ్ళిపోతారు. కై కాడికి వస్తే అంటే 7 గంటల కట్ట అయితే వంగేస్తారు పనిలో అయితే. మధ్యాహ్నం 2 అవర్స్ అంతే చెప్పలేం. అది నీ కై బట్టి నువ్వు పని బట్టి మాత్రమే. 3 గంటలకు అవ్వచ్చు, 2 గంటలకు అవ్వచ్చు, 1:30కి అయిపోవచ్చు. కానీ పని నుంచి లేసేది వరకు 2 గంటలకేను అంతే. ఆ 2 గంటల దాకా కూలి ఎంత అనుకుంటున్నారా? మామూలుగా అయితే 400 వేసేస్తారు మాకైతే కూలి అయితే. ఇప్పుడు ఆకు జోరే వాళ్ళకి అయితే ఇప్పుడైతే తనిగా అంతే. ఇప్పుడు వీళ్ళకైతే 600 మిషన్ పోయిన వాళ్ళకి అయితే ఇంకొంత అంతే ఎక్కువ అయితే ఉంటుంది కూలి అయితే. ఇప్పుడైతే మీకు అయితే డైరెక్ట్గా అయితే ఆడకు పోయిన తర్వాత అయితే నేనైతే ఇప్పుడైతే ఆడకైతే పోతాను. ఆడ పోయిన తర్వాత మీకు అయితే వాళ్ళు కూలి అయితే మీకు వచ్చి చెప్తాను. ఆడైతే పని వచ్చి చూద్దరు వాళ్ళైతే ఎలా చేస్తున్నారు వాళ్ళైతే. మామూలుగా అంతే మీకు వాపుతున్నదో లేదు ఇప్పుడైతే మీకు వచ్చి చూపిస్తాను. నేను మామూలుగా ఇటుకాడ నుంచి వచ్చి వీడియో తీస్తున్నదానికి నాకు కొంచెం సౌండ్ అయితే పడుతున్నాయి. మీకు వాపడుతున్నది లేదు నాకైతే అర్థం కావట్లేదు. సౌండ్లో అయితే పడుతున్నది. మేము చేసే పని మీకు తెలియాలన్నది నేనైతే పనికి వచ్చి వీడియో అయితే తీస్తున్నాను మీకు అయితే. కలరేమ్మా మన వీడియోస్ చూస్తున్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేనైతే ఇందాకైతే చెప్పాను కదా అంటే మిషన్ అయితే వేస్తున్నాను. ఆ మిషన్ కాడికి వస్తే నేనైతే పోతున్నాను. ఆడైతే చూడండి ఎలా ఉంటుంది ఆ పని అయితే. వాడుతున్నాను కదా టాటర్లు. నేనైతే ఆడికొస్తే పోవాలి ఇప్పుడైతే. ఇంకా లేట్ లేకుంటే అయితే ఇంకా ఆడ పోయినాకొస్తే మీకు వచ్చి చూపిస్తాను. ఫైనల్గా నేనైతే మిషన్ కాడికి వచ్చేస్తాను. వీళ్ళు చూడండి పని అయితే ఎలా చేస్తున్నారో. మళ్ళీ అక్కపోయి మిశ్రమ మీద వేస్తే వాళ్ళైతే దాంట్లో వేస్తారు. అంతే కాయగలైతే తనిగైతే వస్తుంది. సరైతే కాయ అయితే ఆరబాస్తున్నారు ఆపడుతున్నారు కదా. మేము చేసే పనులు అయితే ఎలాగనైతే ఉంటాయి. మొత్తానికి వచ్చి చూస్తున్నాం కదా. ఆడేసిన ఆకు వచ్చి మామూలుగా చెడితే శనగ లెక్కలు అయితే వస్తుంది. శనగ లెక్కలోకి వచ్చినది మేము బకెట్లో ఎత్తుకుపోయి మీకు వచ్చి చూపిస్తారు చూడండి ఎలా ఆరబాస్తారో. మీరైతే చూస్తున్నారు కదా.
అంటే ఇప్పుడైతే ఏడైతే ఆరబోస్తున్నారు కదా, ఇంత మారుగైతే ఆరబోస్తారు శనగైతే. అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చిన నేనైతే చెప్పాను కదా, అంటే వీళ్ళకైతే ఒకరంతా ఎక్స్ట్రా కూల్ అయితే ఉంటుందని. అంటే మామూలుగా అయితే వీళ్ళు కూడా అయితే వంగనట్టే వంగుతారు అన్నమాట ఒకటే సురుగైతే. కానీ వీళ్ళకి ఏంటంటే ఈ మారుగైతే ఇక్కడ వచ్చి వేసే దానికైతే మామూలుగా 700 అయితే ఇస్తారు. అంటే ఆడైతే గుట్టగా వేసిన దానికైతే ఆకైతే 600, వీళ్ళకైతే 700. ఇంకా నేనైతే ఆ నుంచి అయితే వచ్చేసాను. ఇంక మామూలుగా ఆకు గుట్ట వేసే వాళ్ళకి అడకైతే వచ్చేసాను. చూస్తున్నారు కదా ఏ మార్గైతే చేస్తున్నారు పని అయితే. ఈ పనులలో మంచి జాలి ఉంటేనే బాగా హుషారైతే ఉంటుంది మనసుకైతే. వీడియో చూసిన వాళ్ళైతే మా కష్టాలు అయితే చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. వీడియో చూసిన తర్వాత మాకైతే కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి. మేమైతే ఆ మార్గం వచ్చి శనక్కాయ వచ్చి జవులైతే ఆ మార్గం అయితే పట్ట మీద అయితే వేస్తుంటే వాళ్ళైతే ఎత్తుకోబోతుంటారు. వచ్చైతే ఆ మార్గం చేసిన దానికి మాకైతే కూల్ వేసేస్తారు. దానికింత పాములు కూడా ఉంటాయి. కానీ మేము చూసుకుని వచ్చి జాగ్రత్తగా చేయాలి. మీరు కూడా ఈ పనులు చేసేట్టుకుంటే ఒకరితో నిదానంగా ఒకరితో జాగ్రత్తగా చూసేసి చేయండి పని అయితే. ఇంకా అలాగే మీరు కూడా ఈ పనికి పోయినట్టుంటే ఒక కామెంట్ వచ్చి చేయండి. ఎక్కువ మా ఊరు సైడ్ అయితే ఉంటాయి. అంటే కనుపూర సైడ్కి వచ్చి ఎక్కువ ఉంటాయి పనులు అయితే. అయితే గోవిందపల్లి అట్లంటే ఉంటాయి. మీరు కూడా ఈ మేరకు పోయినటువంటి ఒక కామెంట్ వచ్చి చేయండి. ఇప్పుడైతే మన ఫాలోవర్స్కి హాయ్ అని వచ్చి చెప్తారు చూడండి. కయ్యత అయిపోయేది అనుకో వచ్చేసింది. చూస్తున్నారు కదా టైం కూడా చూడండి ఎంత అయితే అయిపోతుందో. మొత్తానికి 6 అయితే అయిపోతుంది టైం అయితే. ఈ ఒక్కరితే కూర పెడతాలని చెప్పి అయితే ఈ ఒక్కరితే వేసుకుని అయితే ఇంకొక ఇంటికి అయితే వెళ్ళిపోయేదును. చూస్తున్నారు కదా ఈ మేరకు అయితే గుట్టలు అయితే వేయాలి. మిషన్ కాడి నుంచి అయితే వచ్చేసాను. మీకు వీడియో నచ్చినట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో అయితే ఇంకా తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్.